3RR న్యూస్. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసు. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. అంచనాలను పెంచేసి అనేక అక్రమాలకు పాల్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వంపై సిబిఐ విచారణ వెంటనే జరిపించాలంటూ డిమాండ్. $4,200 లీటర్ల పులుపు ధ్వంసం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం సబ్బురాయుడిపాలెం శివారు ప్రాంతంలో ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు సిఐ గణేష్ వెల్లడి. టైంపాస్ పాలిటిక్స్ నడుపుతున్న బత్యాల చెంగల్ రాయుడు నువ్వా నాకు నీతి వాక్యాలు చెప్పేవాడివి అంటూ రాజంపేట శాసనసభ్యులు శ్రీ మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి ఘాటుగానే స్పందించారు. నందలూరులో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాజంపేట శాసనసభ్యులు మాట్లాడారు. బుధవారం ఒంటిమిట్టలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో నేను మాట్లాడింది ఒకటైతే ఇంకో విధంగా వక్రీకరించి ఎల్లో మీడియా తమ వక్రబుద్ధిని ప్రదర్శించడం జరిగిందన్నారు. కరోనా కష్టకాలంలో సైతం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక సమస్యలు ఎన్ని ఉన్నా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారని, తాను కూడా నియోజకవర్గంలో చెప్పి పనులు చేశాన్ని, 1-2 మిగిలిపోతే అవి కూడా చేస్తామని అనే మాటలను తప్పుడుగా తమకు నచ్చిన స్టైల్లో ఎల్లో మీడియా ప్రచురించడం బాధాకరమన్నారు. అవసరమైతే తన వాక్యాలు తప్పుడుగా ప్రచురించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. అధికార పార్టీ నేతలపై లేనిపోని ఆరోపణలు చేయడమే విధిగా పెట్టుకోవడం జరిగిందన్నారు. ఇక రైల్వే కోడూరు నుంచి రాజంపేట టూర్ గైడ్ బత్యాల చెంగల్ రాయుడు తనకు నీతి వాక్యాలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గురువింద గింజకు తన కిందనే నలుపు కనబడదని, అదేవిధంగా బత్యాల వ్యవహరిస్తున్నారన్నారు. రైల్వే కోడూరులో ప్రజలు తరిమితే విధి లేక రాజంపేటకు వచ్చి ఇప్పుడు సొంత పార్టీలోనే అసమర్థుల సంకల మధ్య తాను ఏం మాట్లాడుతున్నారో అతనికి అర్థం కావడం లేదని, ప్రస్తుతం ఆయన మానసిక వైద్యులకు చూపించుకుంటే మంచిదేమోనని మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి హితవు పలికారు. మీ పార్టీ ఎప్పుడు గంజాయి వనమే అని, అందుకే రాష్ట్రంలో గడిచిన ఎన్నికల్లో ఉనికి కోల్పోయిందని, రాబోయే ఎన్నికల్లో కూడా మీ పరిస్థితి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని తెలిపారు. రాజంపేటలో వైకాపా జెండా ఎగురవేసి జగనన్నకు గిఫ్ట్గా ఇస్తానని మేడా బత్యాలకు సవాల్ విసిరారు. అనవసరంగా తన జోనికి వస్తే నష్టపోయేది మీరే అంటూ ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. బత్యాల తనకే పచ్చడికేటు లభిస్తుందని, ఊహల పల్లకీలో కళ్ళు కంటున్నారని, బత్యాల తిరిగి కోడూరుకు వెళ్లక తప్పదని, అవసరమైతే వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వస్తే ఆయనకు ఆహ్వానం పలికేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా రాజంపేట శాసనసభ్యులు మేడా మల్లికార్జున్ రెడ్డి సూచించారు. కొంతమంది ప్రతిపక్షాలు వక్రీకరించి నేను మాట్లాడేది ఒకటేది ఇంకొక విధంగా ప్రజలకు తప్పుదో పట్టించే విధంగా, ప్రజలను మోసం చేసే విధంగా ప్రతిపక్ష నాయకుడు చెంగల్ రాయుడు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి అలాగే వారి పచ్చ మీడియా ఉంది ఇవన్నీ కూడా లేనిపోతే వక్రీకరించి రాసే కార్యక్రమాలు ఈ పచ్చ మీడియా అలాగే ప్రతిపక్ష నాయకులు చేస్తున్నారని చెప్పి గమనించాలి. ఎందుకంటే నేను ఒకటి వారు చేసింది ఒకటి. ఎందుకంటే నన్ను 2 పర్యాయాలు మీరందరూ కూడా గెలిపించారు. రాజంపేట ప్రజలందరూ కూడా 2 పర్యాయాలు నన్ను గెలిపించారు. ఎన్నో కార్యక్రమాలు మేము చేశాం. 3వసారి కూడా గెలిపిస్తే తప్పకుండా నేను మీకు సేవ చేశాను, సిద్ధంగా ఉన్నానని చెప్పడం జరిగింది. అది చెప్పుతూ ఎన్నో కార్యక్రమాలు చేశాము. చేయకుండా ఏ పని జరగదు. అన్ని మంచి కార్యక్రమాలు ప్రీతమ ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారం చేశాం. కానీ ఎక్కడన్నా ఒకటి అలా ఏదన్నా మిగిలింటే, కొన్ని కార్యక్రమాలు జరగకపోయి ఉంటే క్షమించాలి, అవి కూడా పూర్తి చేసి మీ ముందుకు వస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ ఆర్థిక పరిస్థితి సరిలేని దానివల్ల నేను చెప్పినానని చెప్పి వక్రీకరించి ఈ ప్రతిపక్ష నాయకులు అయితేమి అలాగే ఈ పచ్చ మీడియా అయితేమి వక్రీకరణ రాయడం జరిగింది ఈరోజు పేపర్లో. ఇది ఏమాత్రం సంబంధం నేను గమనించాలి. ఎందుకంటే నా బాధ్యత అది. ఎందుకంటే మీరు నాకు ఆ బాధ్యత ఇచ్చారు. ఆ బాధ్యత ప్రకారం నేను మీకు చెప్పుకోవాలి. ఒకవేళ ఎలాంటి తప్పు నాకు ఉన్నా కూడా క్షమించాలని చెప్పి మమ్మల్ని అడిగాను. ఆ విధంగా
ప్రభుత్వానికి రథసారథులు వాలంటీర్లని రాజంపేట శాసనసభ్యులు శ్రీ మేడ వెంకట మల్లికార్జున్ రెడ్డి ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్స్ ద్వారా సొంత నిధులతో ఎంపీడీఓ కార్యాలయం నందు రాజంపేట రూరల్ పరిధిలోని 307 మంది వాలంటీర్లకి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఉన్న 1495 వాలంటీర్లకి 2 జతల బట్టలు మరియు బ్యాగులు పంపిణీ చేశారు. జగనన్న ప్రభుత్వానికి రథసారథులే వాలంటీర్లు అంటూ ఆయన వెల్లడించారు. అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు కొనియాడారు. ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి వారధులుగా ఉంటూ జగనన్న పరిపాలనలో ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలన్నీ వాలంటీర్ల ద్వారా అందుతున్నాయన్నారు. వారి సేవలు మరువలేనివని వెల్లడించారు. జగనన్న వాలంటీర్ల మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా తమ సేవలు అందించాలన్నారు. రాబోయే ఎన్నికల్లో జగనన్నకు అండగా ఉంటూ వైసీపీ పార్టీ తరపున పనిచేస్తూ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించుకొని తిరిగి జగనన్న ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరారు. ఎంజీపురం తర్వాత మన్నపల్లి జగదీష్ రెడీగా ఉండదు. సార్ చెప్పండి మా సార్. మందపల్లి తర్వాత మందిరం వాళ్ళు రెడీగా ఉండండి. మందపల్లి తర్వాత మందిరం గంగాధర రైట్ మందిరం తీసుకెళ్ళాలి. జగదీష్ చెప్పండి సార్. మందపల్లి మందపల్లి తీసుకో. అప్పలపేట తర్వాత గుంటూరు రెడీగా ఉండాలి. గుంటూరు తర్వాత అస్తవరం రెడీగా రమణ నువ్వు స్టార్టింగ్. లేడీస్ అట్లా ఎన్నిక అప్పరాజుపేట సెక్రటరీ రమణ వాలంటీర్స్. నెక్స్ట్ గుంటూరు శ్రీనివాసులు. నేను మీ అస్తవరం వాళ్ళని కూడా ఇబ్రహీం అస్తవరం అయిపోయిన తర్వాత కేపాయినపల్లి అస్తవరం రండి బాబు. డిసిప్లిన్ ఉండాలి. పెద్దవాళ్ళు రండి. సార్ అస్తవరం సార్. కేపైనపల్లి తర్వాత కొల్లవారిపల్లి రెడీగా ఉండాలి.
బోయినపల్లి, కొల్లవారిపల్లి, తర్వాత కొల్లవారిపల్లి, తర్వాత కూచివారిపల్లి 1 and 2. సార్ కొరవాళ్ళపల్లి జయసింహ పంచాయతీ కార్యదర్శి ఇన్ వాలంటీర్స్. కూచివారిపల్లి 1 సార్, నర్సింహులు పంచాయతీ కార్యదర్శి సచివాలయం వాలంటీర్స్. రెడ్డి తీసుకురావాలి ఎక్కువ, మీరు రెడీగా రెడ్డి కూచివారిపల్లి 2 తర్వాత ఎంజీపురం. షర్మిల కాంగ్రెస్ లో చేరడం వరకు ఎవరున్నారో అందరికీ తెలుసునని, కాంగ్రెస్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని, కాంగ్రెస్ తో నారా చంద్రబాబు నాయుడు తెర వెనుక రాజకీయం కొనసాగుతూనే ఉందని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. లాస్ట్ ఎలక్షన్స్లో ఎన్ని వచ్చినాయి దానికి నాకు తెలిసి అయితే 100 కంటే తక్కువ వచ్చాయి ఓట్లు స్టేట్లో. అలాంటి పార్టీకి సంబంధించినంత వరకు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది లేదు. అసలు షర్మిలమ్మ గారు ఏ రోజైతే తెలంగాణలో పార్టీ పెట్టారో ఆ రోజే ఆమె రాజకీయ ప్రస్థానం ఒక దిశలో మొదలు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఏదైనా తెలంగాణ నుంచి తర్వాత కాంగ్రెస్లోకి రావాలనుకున్నారు. దాని వెనక ఎవరున్నారని కూడా ప్రజలకు, దేశానికి అందరికీ తెలుసు. ఈ రోజుకు తెలుసు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అన్ని రకాలుగా ఒకవైపు కాంగ్రెస్ను మేనేజ్ చేస్తూ, ఇంకోవైపు బీజేపీలో తన మనుషుల ద్వారా మేనేజ్ చేస్తూ, పవన్ కళ్యాణ్ను జనసేనను మేనేజ్ చేస్తూ, నేను ఎప్పుడు అంటుంటాను ఆర్కెస్ట్రా ఏ నుంచి జెడ్ వరకు రకరకాల పార్టీలను, వ్యక్తులను అందరినీ ఇచ్చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్గా ఎట్లా ఒట్లా అర్జెంటుగా ఆయన దించాలి. ఎందుకంటే వేరే రకంగా ఎదుర్కోలేడు కాబట్టి ప్రజల్లోకి వచ్చి కానీ ప్రజల సమస్యల గురించి దాని మీద యాక్ట్ చేసి కానీ, లేదా నేను అధికారంలో ఉన్నప్పుడు ఇది చేశానని చెప్పుకునే ఘనకార్యం లేదు కాబట్టి, అది లేదు కాబట్టి, సో ఇలా కొత్త కొత్తవన్నీ తీసుకొచ్చి వీటి ద్వారా ఏదో సంచలనమైన ఇది జరిగింది అన్నట్టు ఒక రకమైన మీడియా పరమైన పర్సెప్షనల్ ఇది క్రియేట్ చేయడానికి చేసే దాంట్లో భాగంగా దీన్ని కూడా కుట్ర పన్నాడు. రకరకాల దీంట్లతో ఇప్పుడు ఏదైతే షర్మిలమ్మ గారు చేరారో అది జరిగిందని మేము భావిస్తున్నాం. 1,00,000 కోట్ల పైగా ఖర్చు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ లోపము, నాణ్యత నిర్మాణ లోపము వలన ఎలాంటి ఆశించిన ప్రయోజనం జరగటం లేదు. కమిషన్లకు కక్కుర్తిపడి ప్రాజెక్ట్ అంచనాలను పెంచేసి అనేక అక్రమాలకు పాల్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వంపై సిబిఐ విచారణ వెంటనే జరిపించాలని డిమాండ్ చేసిన శ్రీమతి డికే అరుణ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు. ఎన్నెన్ని లోపాలు వెలుగులోకి వచ్చినాయో. వరదలు వచ్చినప్పుడు గాని కాళేశ్వరం ప్రాజెక్టు 2019లో జూన్ 19న అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం జాతికి అంకితం చేసింది. అది పూర్తి కాకుండానే జాతికి అంకితం చేసింది. మరి అప్పటి నుంచి ప్రాజెక్టు లోపల అనేక లోపాలు ఒక్కొక్కటిగా మనం వెలుగు చూస్తా ఉన్నాయి. పోయిన వరదల్లో ఏ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడిందో మనం చూసినాం. 2020 జూలై 9న భూపాలపల్లిలోని జిల్లాలోని గ్రావిటీ కెనాల్ గోడ మొత్తం సిమెంట్ మొత్తం పెచ్చులు ఊడిపోయింది. లక్ష్మీ పంప్ హౌస్ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రావిటీ కెనాల్ ఎడమ వైపు ఉన్నటువంటి సిమెంట్ సీలింగ్లంతా కూడా పెచ్చులు ఊడిపోయినాయి. మరి జూలై 14వ తేదీ నాడు గోదావరిలో వచ్చినటువంటి భారీ వరదలకు కాళేశ్వరం సమీపంలో ఉన్నటువంటి లక్ష్మీ పంప్ హౌస్, అన్నారం పంప్ హౌస్ మొత్తం నీట మునిగిపోయినాయి. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పొలాలన్నీ కూడా చాలా వరకు వేల ఎకరాల్లో పంటలు నీట మునిగిపోయినాయి. పెద్ద ఎత్తున
ఆ పంప్ హౌస్ లో మొత్తం నీటిలో మునిగిపోవడానికి కారణం అంతా కూడా నిర్మాణంలో ఉన్నటువంటి లోపం వల్లనే, నిర్మాణంలో ఉన్నటువంటి నాణ్యత లోపం వల్లనే, డిజైన్ లోపం వల్లనే అనేటటువంటి అనేక ఆరోపణలు ఆ రోజు మనం ఆ ప్రభుత్వం పైన చేయడం జరిగింది. ఆ సందర్భంగా లక్ష్మీ పంప్ హౌస్ లో మొత్తం 17 మోటార్లు నీట మునిగిపోయినాయి. దాంట్లో 7 మోటార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి అన్నాడు. 3 మోటార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి, 7 మోటార్లు మొత్తం ధ్వంసం అయిపోయినాయి. దాదాపు 2000 కోట్లకు పైగా నష్టం జరిగిందని చెప్పి పెద్ద ఎత్తున ఆ రోజు అందరం కూడా మాట్లాడడం జరిగింది. మరి మొన్న 2023 ఎలక్షన్ల ముందు, జస్ట్ ఎలక్షన్ల ముందు అక్టోబర్ 21వ తేదీన మేడిగడ్డ బ్యారేజ్ పైనటువంటి వంతెన ఏదైతే ఉందో కుంగిపోయింది. బ్యారేజ్ లో ఉన్నటువంటి 7వ బ్లాక్ లో 19th పిల్లర్ 21 పిల్లర్ల మధ్యలో వంతెన కుంగి కిందికి దిగిపోయింది. అయితే 20వ నంబర్ పిల్లరు నిర్మాణ దశలో ఉండగానే పగుళ్ళు వచ్చినా కూడా అప్పుడు అధికారులు వాటి గురించి పట్టించుకోలేదు. పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం జరిగింది, దాని గురించి కూడా అన్నాడు. మరి బ్యారేజీ కుంగడంతో రోజు కాళేశ్వరం ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ కి రోజు బ్రేక్ పడినట్లు అయిపోయింది. నవంబర్ 1వ తేదీ 2023న ఒకటి అన్నారం బ్యారేజీ 38, 46 గేట్ల దిగువన కింద లీకేజీలు మొత్తం ఏర్పడినాయి. వీటిలో ఆ వాటర్ అంతా సుడులు తిరుగుతున్న నేపథ్యంలో ఇసుక బస్తాలతో తాత్కాలికంగా ఆ లీకేజ్ ఇప్పటికీ పెద్ద ఎత్తున ప్రమాదం పొంచి ఉందని ఎంతో మంది సాగునీటి నిపుణులు మనల్ని హెచ్చరిస్తా ఉన్నారు. ఈ రోజు నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి నిర్మాణంలో నాణ్యత లోపం గాని, కమిషన్లకు కక్కుర్తి లక్షల కోట్లకు ప్రాజెక్టుల అంచనాలు పెంచి 1000 కోట్లలో ఈ రోజు అవినీతికి పాల్పడి కాళేశ్వరం ప్రాజెక్టునే ఈ రోజు దాని అతిగతి తెలియనటువంటి దుస్థితి ఏర్పడిన సందర్భంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంబడే దాన్ని కాలయాపన చేయకుండా గతంలో మీరు అన్న మాటలకి కట్టుబడి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని కాపాడేటటువంటి ఆలోచన మీకేమైనా ఉందని కాకుండా ఉండడానికి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంబడే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో సిబిఐని రాష్ట్రంలో అడుగుపెట్టనీయకుండా వాళ్ళు ఇచ్చిన జీవోని వెంబడే రద్దు చేయండి. సిబిఐ ఇక్కడ ఇలాంటి అవినీతి జరిగిన వాటిని ఎంక్వైరీ చేసేటటువంటి విధంగా జీవోలో మార్పు తీసుకురండి. నూతన జీవోని ఇచ్చి మరి దానికి సిబిఐ ఎంక్వైరీకి చొరవ తీసుకునే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో ముందుకెళ్లాలని చెప్పి కాపులు రాజ్యాధికారం సాధించే దిశగా ఎదగాల్సిన అవసరం ఉందని రాష్ట్ర కాపునాడు కన్వీనర్ గిద్దా శ్రీనివాస్ నాయుడు తెలిపారు. కాపులు రాజ్యాధికారం భవిష్యత్ కార్యాచరణపై ఈ రోజు విజయవాడ గాంధీనగర్ ఐలాపురం హోటల్లో కాపునాడు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాపులను రాజ్యాధికారం నుంచి దూరం చేస్తున్నారని, కాపులందరూ ఐక్యంగా ఉండి కాపు జాతి హక్కులను, ప్రయోజనాలను కాపాడుకోవడానికి పార్టీలకు అతీతంగా పనిచేయాలన్నారు. కొందరు కాపుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. కుట్రపూరితమైన రాజకీయాలకు కాపులు ఎప్పుడూ దూరంగా ఉంటారని, రానున్న ఎన్నికల్లో విశాఖలో 6 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ సీటు కాపులకు కేటాయించాలని తెలిపారు. విశాఖపట్నం కన్వీనర్ తలారి సురేష్ మాట్లాడుతూ కాపుల్లో ఐక్యత సాధించడమే లక్ష్యంగా, కాపులు రాజ్యాధికారం సాధించడమే ధ్యేయంగా కాపునాడు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో విశాఖ జిల్లా మహిళా కన్వీనర్ మంగతాయారు, యూత్ కన్వీనర్ సీతారాం, జేఏసీ కన్వీనర్ మదింశెట్టి సురేష్, ప్రొఫెసర్ ఎస్ సూరప్పుడు, విద్యార్థి నాయకులు లగిశెట్టి తారకరాం తదితరులు పాల్గొన్నారు. 15 సంవత్సరాలు ఒక పార్టీ ఒక కులం, 45 సంవత్సరాలు ఒక పార్టీ ఒక కులం రాజ్యాధికారం చేస్తూ ఎన్నికలు వచ్చేటప్పటికి మాయ చేసి మారేడుకాయ పూసి కాపులను అన్యాయం చేస్తున్నాయి. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో కాపు నాయకులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళకి సీట్లు వస్తే కాపులకు న్యాయం జరిగినట్టు, వాళ్ళకి సీట్లు రాకపోతే కాపులకు ఆ ప్రభుత్వ శంకుస్థాపనలో ఉన్న అప్పుడు ఇప్పటి మంత్రులు అంటే పార్టీలు ఏదైనప్పటికీ ఈ నాయకులే ఆ పార్టీలు ఈ పార్టీలో ఉన్న సంధాన, వాళ్ళే శంకుస్థాపన చేస్తారో వాళ్ళే కొబ్బరికాయ కొడతారు. ఇదే స్థలాన్ని ఈ ప్రభుత్వం దోసేస్తే, దగా చేసి వేరే వాళ్ళకి కేటాయిస్తే అదే గతంలో ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఈరోజు మంత్రిగా శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రజెంట్ ఉన్న మంత్రి కానీ, చోడవరం అంటే క్యాబినెట్ ర్యాంకులో ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ, మాజీ మంత్రి కానీ, ప్రజెంట్ మంత్రి కానీ కాపులకు అన్యాయం చేస్తే ఈ ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి. మేము ముఖ్యంగా డిమాండ్ చేసేది ఏంటంటే కాపులు రాజ్యాధికారం కోసం చూస్తున్నారు. ఈ పార్టీలు, ఈ ప్రభుత్వాలు తర్జన భర్జన చేసి మార్పులు చేర్పులు చేసి
అదిగో ఇదిగో అని చివరికి ఎన్నికలు వచ్చేసినప్పుడు కాపులకు అన్యాయం చేయాలని చూస్తే గతంలో కాదు, ఈసారి తగిన మూల్యం చెల్లించక తప్పదు. సమైక్యాంధ్ర ఉద్యమం, రాష్ట్ర విభజన జరగాలి, కాపులకు రాజ్యాధికారం కావాలని కాపులు ప్రయత్నం చేస్తే కాపులకు తీరం ద్రోహం జరిగింది. ఇప్పుడు కూడా విశాఖ జిల్లాలో గత 40 సంవత్సరాల చరిత్ర చూస్తే 8-9 సీట్లు కాపులు నెగ్గారు. భీములి, చోడవరం, పెందుర్తి, గాజువాక, యలమంచిలి, విశాఖ నార్త్ ఇవన్నీ కూడా ఎమ్మెల్యేలుగా గతంలో ప్రజెంట్ కాపులు పరిపాలన చేస్తూనున్నారు. అనకాపల్లి ఎంపీలో గుడివాడ అమర్నాథ్ గారి దగ్గర నుంచి గంటా శ్రీనివాసరావు గారు, అవన్ శ్రీనివాసరావు గారు ఎంపీలుగా చేశారు. ఈరోజు ఈ ప్రభుత్వాలు దోబూతులాడుతున్నాయి. ఎంపీ సీట్ ఇవ్వడానికి కూడా, రాజ్యాధికారంలో మమ్మల్ని భాగస్వాములు చేసుకోవడానికి కూడా వెనకాడుతున్నాయి. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి చూస్తే 50% ఉన్న ఒక సామాజిక వర్గం విజయనగరం, నరసాపురం ఎంపీలు కావాలని ఇవ్వడానికి ఆ పార్టీలు సంసిద్ధంగా ఉన్నాయి. 1% ఉన్న సామాజిక వర్గానికి శ్రీకాకుళం, అనకాపల్లి ఎంపీలు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి. 4%, 5% ఉన్న సామాజిక వర్గాలకి విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, నరసరావుపేట, గుంటూరు, కృష్ణా జిల్లాలు, అదేవిధంగా కడప, మైదుకూరు, రాజంపేట, అలా ఈ 2 పార్టీలు 2 కులాలు 5-6% ఉన్న వీళ్ళు 6-5 ఎంపీలు పొందుతున్నారు. 25% ఉన్న కాపు, తెలగ, బలిజ, ఒంటరికి 2 స్థానాలు ఇస్తారా? 1% ఉన్న వాళ్ళకి 2 ఎంపీలు ఇస్తారా? 1% ఉన్న వాళ్ళకి 2 ఎంపీలు ఇస్తారా? 4-5% ఉన్న వాళ్ళకి 5-6 ఎంపీలు ఇస్తారా? 25% ఉన్న కాపులకి 2 ఎంపీలు ఇస్తారా? 6 ఎంపీలు తక్కువగా ఉంటే మేము తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రం అంతా పర్యటన చేస్తాం. రేపు 7వ తారీఖున ఆదివారం హోటల్ ఐలాపురం, విజయవాడ రాష్ట్ర రాజధాని నడిబొడ్డులో కాపుల యొక్క సత్తా చూపించడానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. అందులో అన్ని పార్టీలు, జనసేన, బీజేపీ, టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ ఇవన్నిటిని ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు ముసుగేసుకుని మళ్ళీ ఇంకోళ్ళు వస్తున్నారు. అంటే ఇప్పుడు వరకు రాజ్యాధికారం పొందింది కాకుండా తగుదనమ్మ అంట, మాకు ఈ రాష్ట్రంలో సంబంధం లేదు, మాకు ఈ రాష్ట్రంలో సభ్యత్వం లేదు, మేము ఈ రాష్ట్రానికి ఏ విధమైన మేము వెళ్ళిపోయాం దూరంగా, ఆ రాష్ట్రంలో పార్టీ పెట్టుకున్నాం అని వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎందుకు వస్తున్నారు? ఈ రాష్ట్రానికి ద్రోహం చేసింది తలుపులు మూసేసి పార్లమెంట్లో రాష్ట్ర విభజన చేసి సరైన చట్టం చేయకుండా విభజన హామీలు కానీ, ప్రత్యేక హోదా కానీ, విశాఖ ఉత్తరాంధ్ర వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి కానీ ఏ విధంగా నిధులు ఇవ్వకుండా ఆ రోజు ఆ పార్టీ చేస్తే ఇప్పుడు అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కాపులకి చాలా ద్రోహం చేస్తున్నాయి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక గ్రామంలో గరుడాద్రి పర్వతంపై స్వయం వ్యక్తిగా వేంచేసి ఉన్న శ్రీ కలికి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం గరుడ వాహనంపై స్వామివారి తిరువీధి సేవ ఘనంగా జరిగింది. గరుడాద్రి పర్వతంపై గల మూల విరాట్ కు ఆలయ అర్చక స్వామి సంరక్షణపల్లి రాజగోపాల్ కృష్ణమాచార్యులు అభిషేకం, విశేష ప్రసాద నివేదనలు, తీర్థగోష్ఠి జరిపిన అనంతరం భక్తులందరూ దర్శన సౌకర్యం ఏర్పాటు చేశారు. కొండ దిగువన గల ఆలయ క్షేత్ర పాలకుడు వేణుగోపాల స్వామి వారితో పాటు ఉపయాలయాలోని అర్చక బృందం గొట్టిముక్కల వరప్రసాదాచార్యులు, భాగవతం గోపాలాచార్యులు, నండూరి వెంకట రాజగోపాలాచార్యులు ఆధ్వర్యంలో నిత్య కార్యక్రమాలు పూర్తి చేశారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను ఇత్తడి గరుడ వాహనం పైన, గోదాదేవి అమ్మవారిని రాజాదిరాజి వాహనం పైన అధిష్టింపజేసి గ్రామ తిరువీధి సేవ నిర్వహించారు. తదనంతరం గోదాదేవి అమ్మవారి వ్రత దీక్షలో భాగంగా అమ్మవారి మూల విరాట్ సన్నిధిలో తిరుపవేలోని మారమలై మురింగల్ మనేకడందున్ రంగు 23వ పాశ్రమతో ప్రత్యేక నీరాజములను సమర్పించారు. అనంతరం తీర్థగోష్ఠి భక్తులందరికీ ప్రసాద వినియోగం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఇన్స్పెక్టర్ కూర్మేశ్వరరావు, సిబ్బంది గురవయ్య, గ్రామానికి చెందిన యువి శ్రీనివాసరావు, యువిఎస్ రంగనాథ స్వామి, రేజెట్టి సింగాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం ధర్మవరం వరాహ నది బ్రిడ్జిపై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి ఎస్ రాయవరానికి చెందిన ఉల్లి మణికంఠగా గుర్తింపు. అప్పుల బాధ తాళలేక వరాహ నదిలో దూకినట్లు స్థానికుల సమాచారం. కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపడుతున్న ఎస్ రాయవరం పోలీసులు. పైగా తొప్పెట్టు మరి తాడంటానా తిరుపతమ్మ అమ్మవారి సన్నిధిలో మాజీ మంత్రి కొలుసు పార్థసారథి. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు గ్రామంలోని ఈ రోజున పెనుగంచిప్రోలులో తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం పెనుగంచిప్రోలు ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు శ్రీ తిరుపతమ్మ అమ్మవారిని పెనుమలూరు ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ చైర్మన్ శ్రీ జంగాల శ్రీనివాస్ ఘనంగా స్వాగతం పలికి ఆలయ అర్చకులు వేద పండితులచే ఆశీర్వచనం చేసి అమ్మవారి శేష వస్త్రములు తీర్థ ప్రసాదములు అందజేసినారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ పూసల కార్పొరేషన్ డైరెక్టర్ చేనికుమారి, ఎంపీటీసీ సభ్యులు, వైసీపీ నాయకులు, దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో లక్కీ షాప్ వల్ల చిరు వ్యాపారస్తులు ఆవేదన. లక్కీ షాప్ కి వచ్చే వాళ్ళు మా షాపుల ముందు పార్కింగ్ చేసి పోతున్నారని పలు షాప్ యజమానులు గగ్గోలు పెడుతున్నారు. లక్కీ షాప్ వల్ల దర్గా సెంటర్ లో నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతుంది. పట్టించుకోని అధికారులు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం సుబ్బరాయుడుపాలెం శివారు ప్రాంతంలో ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు సీఏ గణేష్, ఎస్ఐ సుధాకర్ మరియు సిబ్బంది కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా టౌన్ పోలీస్ స్టేషన్ సీఏ గణేష్ మాట్లాడుతూ మాకు అందిన సమాచారం ప్రకారం సుబ్బరాయుడుపాలెం శివారు ప్రాంతంలో నాటసార తయారీకి కావలసిన బెల్లం పులుపును ధ్వంసం చేశామని అన్నారు. ఈ బెల్లం పులుపు సుమారు 4200 లీటర్లు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సుధాకర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
హ్యాపీ ఉంటా సార్. ఫ్రెష్గా ఉండండి. 4 రోజులు ఉండేదాకా పొలాలు కూడా వెయిట్ చేస్తామంటే ఈ కొద్దిగా ఉంటుంది 3 ఈ చెత్త ఎందుకు మామూలు ఐరన్ ఊసలైనా సరిపోతాయి. మనకి ఐరన్ ఊసలు అయితే ఇంత కష్టం ఉండదు. ఈరోజు నర్సీపట్నం టౌన్ పరిధిలో సుబ్బారాయుడిపాలెం గ్రామ శివారులో నాటుసారా తయారీకి కావలసిన సామాగ్రి పెట్టి తయారు చేస్తున్నారని వచ్చిన ఖచ్చితమైన సమాచారంపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నేను మరియు మా ఎస్ఐ సుధాకర్ స్టేషన్ సిబ్బందితో సంబంధిత ప్రదేశానికి వెళ్ళి అక్కడ నాటుసారాకి సంబంధించిన కొంత మెటీరియల్ని గుర్తించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు తయారీకి ఉపయోగించినటువంటి ప్లేసెస్ అన్నీ కూడా అందులో ఉన్నటువంటి ఈ బెల్లం పులుపు అదంతా కూడా బయటికి తీసి డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఇది డిస్ట్రాయ్ చేసినటువంటి నాటుసారా పులుపు అనేది 4200 లీటర్ల వరకు సుమారుగా ఉంటుందని తెలియవచ్చింది. అంతే, ఇంకా లాగాలి అది మొత్తం బయట పొడిచేటప్పుడే తెలిసిపోతుంది. కింద పొడిచి పైకి లాగుతారు సార్ దాన్ని. అంతే మరి. ఇప్పుడు పొడిస్తే అది మొత్తం అంతా పులుపు అంతా పైకి వచ్చింది. లేకపోతే కాదు వస్తుంది సార్. అలా చూడండి, ఆ హైట్లో పడితే అది మొత్తం అంతా కిందకి కారిపోతుంది. గొయ్యి నిండిపోయింది సార్ ఇప్పుడు మొత్తం. అదే గొయ్యిలో పోద్ది ఇంకా. మొత్తం 14 అండి. 15 ఉన్నాయి. 15 200 3000 లీటర్లు. చాలా ఎక్కువ అవుతుంది. పొడి దాని మీద పొడి తిరగేసేయండి, వెనకాల పెట్టుకొని తిరగేసేయండి సార్. మన కాలు మీదకి రాకుండా తిరగేయండి అమ్మా. వచ్చేద్దే ఫ్రెష్గా ఉండింది. తెలగలండి. చెత్త దాంట్లో వేసేయండి. మట్టి అంతా కలిసిపోద్ది అన్నది. లాగేద్ది భూమి అంతానా. అవన్నీ ఒకటి మొత్తం 12 గోల్ సంచులు. 12 కాదు, 18 3 మొత్తం. ఇది రెండోదండి. ఇదిగోండి సార్, మొత్తం వర్షంగా అదొకటి మొత్తం ఆల్రెడీ 15 ఉన్నాయి చూడండి. కిందకి వచ్చింది. సైడ్ కన్నం పెట్టండి అబ్బా. కన్నం పెడితే అది కింద గుంటలో తిరిగిపోతుంది. బయట నుంచి పెట్టాలి. బయట నుంచి కర్ర ఇరిగిపోద్ది. కిందన పొడాలి సార్. కిందన పొడితే సగం మొత్తం అంతా మధ్య పులుపు అంతా అందులో పోద్ది, గుంతలోకి వెళ్ళిపోద్ది. కవర్ పైకి పండి. ఇప్పుడు పడుతుంది. తీసావా కింద అడుగుని కనబడాలి. అలా అది ముందు ఈ తేలాలంటే ఇవన్నీ కన్నాలు నుంచి కన్నాలు పడాలి. ఈ పై లాగానే వచ్చేది. పైకి అయితే అందులో వాటర్ ఉంది కాబట్టి బోరుకుంటుంది అంతే. పైకి అయితే సరిపోతారు. చాలా ఎక్కువ సార్ ఇది. అదే కష్టం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి. నమస్తే.